యేసయ్య ఎక్కింది ఒక గాడిద. గాడిద పాత వస్త్రాలు మోసుకొని పోతూ ఉంటుంది, అందుకు ఉపయోగిస్తారు. అటువంటి గాడిద మనం చాలా చులకనగా చూసే గాడిద, మనం వ్యతిరేకించే గాడిద, మనం తృణీకరించే గాడిద దేవునికి అవసరమైంది. యేసయ్య ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఈ లోకములో అజ్ఞానులను ఎన్నుకున్నాడు. బుద్ధిమంతులను సిగ్గుపరచుటకు యేసయ్య బుద్ధిహీనుల్ని ఎన్నుకున్నాడు. బలహీనుల్ని ఎన్నుకొని ఆయన బలమైన కార్యాలు వారి ద్వారా జరిగిస్తాడు. కానీ ఈరోజు చాలామంది జీవితంలో యేసయ్యను కలిగి పరిచర్య చేయాలనే జ్ఞానము లేదు. యేసయ్యను హృదయంలో ధరించుకొని పరిచర్య చేయాలి. హృదయంలో పరిశుద్ధాత్మను కలిగి పరిచర్య చేయాలి అనే జ్ఞానము చాలామందికి లేదు. పరిచర్య చేయాలి అని అంటే ప్రభు వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యమే దేవుడై ఉండెను. మన హృదయాల్లో పరిశుద్ధాత్మను కలిగి మనం పరిచర్యలో ముందుకు సాగాలి. ఈరోజు చాలామంది చాలా వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నారు, చాలా వాటిని కోరుకుంటున్నారు. లోకానుసారంగా ఆలోచిస్తావా? నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లోకానికి దూరం అవుతూ ఉండాలా, దేవునికి దగ్గర అవుతూ ఉండాలా? దేవుని పాద సన్నిధిని హత్తుకుని జీవించే జీవితం కలిగి ఉండాలా? ఎంతగా లోకానికి దూరం అయితే దేవునికి అంతగా నువ్వు దగ్గర అవుతావు. ప్రార్థనాత్మ కావాలి ప్రభువా అని కన్నీరు కార్చి ప్రార్థన చేయాలా? ప్రార్థనాత్మతో నింపయ్యా, పరిశుద్ధాత్మతో నింపయ్యా. ప్రభువా నీ అభిషేకం నేను పొందుకోవాలయ్యా. ఇవ్వండి. ఆత్మీయ స్థితిలో కోరుకోవాల్సింది. మీరు ఈ లోకంలో మిగిలిపోయే వాటి మీద ధ్యాస ఆశ పెట్టుకొని జీవిస్తారేమిటి? దేవునిలో పరిపూర్ణత సంపాదించాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి, కానీ ఈ లోకంలో ఉన్న వాటిని చూసుకుంటారేమిటి? నన్ను గుర్తించలేదు. ఎవరు గుర్తిస్తారు మనల్ని? ఎవరు గుర్తించాలా? యేసయ్య గుర్తిస్తే చాలు. యేసయ్య గుర్తిస్తే చాలు. ఎంతమంది యేసయ్య కోసం బ్రతుకుతున్నారు? ఎంతమంది లోకానుసారమైనటువంటి జీవిత విధానం కోసం బ్రతుకుతున్నారు? పరీక్షించుకోండి, ప్రశ్నించుకోండి. మీ జీవితాల్లో ఏదైనా శ్రేష్టమైనది ఈ లోకంలో కనపరచగలరా? దేవునికి మాదిరికరమైన జీవితాన్ని కనపరచగలరా? విశ్వాస సహితమైన ప్రార్థన నేర్చుకున్నారా? ఎందుకు ఇన్ని సంవత్సరాలు మందిరానికి రావడం వల్ల ఉపయోగము ఏముంది? నీ ప్రార్థన ఆత్మను బలపరుచుకోవాలా, ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలా, విశ్వాసంలో దృఢపరచుకోవాలా, వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకోవాలా, పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు సాగడానికి సిద్ధపడాలి. దేవుని దృష్టిని ఉండే విధంగా నువ్వు అన్ని విధాల సిద్ధపాటు కలిగి ముందుకు సాగే వ్యక్తిగా ఉండాలా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో మనమన్నా రాకడ సమయము ఏ సమయమన్నా వస్తుంది. బుద్ధి లేని కన్యకల వలె విడిచిపెట్టబడతారో, బుద్ధి గల కన్యకల వలె ఎత్తబడతారో, ప్రభువుని ఎదుర్కొంటారో మీ చేతుల్లో ఉంది. బుద్ధి లేని వారు అటువంటి వాటి మీద మనసు పెడతారు, వ్యర్థమైన వాటి మీద మనసు పెడతారు. బుద్ధి లేని వారు వ్యర్థమైన వాటినే వెతుకుతారు. బుద్ధి లేని వారు వ్యర్థమైన వాటిని దృష్టిస్తారు. కానీ మీ జీవితాలు బుద్ధి లేని వారిగా మిగిలిపోవడం దేవునికి ఇష్టం లేదా? బుద్ధి లేని కన్యకల వలె నశించిపోవడం ప్రభువుకి ఇష్టం లేదా? ప్రభువుని దృష్టించండి, ప్రభువుని దృష్టించండి, ప్రభువుని దృష్టించండి. యేసయ్యను బట్టి జీవించడం నేర్చుకోండి. మీ ప్రార్థనా జీవితానికి ఎంతగా మీరు పదును పెడతారో అంతగా మీరు పదును పెట్టండి. మీరు ఒక దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధి అక్కడ ఆవరించాలా, ఆ స్థలంలో ఆవరించాలా. మీరు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి ఆవరించాలా, దేవుని సన్నిధి దిగాల. అక్కడ మీరు ఏది చేసినా ప్రభు పేరట అది పరలోకంలో ముద్రీకరించబడుతూ ఉండాలా.
ఈ లోకం వాటి కోసం ప్రయాసపడద్దు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడద్దు. ఎక్కడో కనిపించాలా, ఎవరో చూడాలి, ఇవన్నీ అనవసరం. మన పని ఏమిటి? దేవుని పాదాల చెంత మన జీవితాలు, మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగాలి. అంతేగాని ఈరోజు పనికి రాని, పనికి మాలిన వాటిని దృష్టిస్తూ మీ జీవితాల్లో అంధకారము అలుముకుంటుంది. అంధకారంలో చిక్కపడుతున్నారు మీ జీవితాల్లో. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు. దేవుని మందిరానికి వచ్చారా? శ్రేష్టమైన రీతిగా వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవించడానికి దేవుని అందలి భయము, భక్తి కలిగి దేవుని దృష్టి మీపై పడిన విధంగా అహర్నిశలు మీరు శ్రమ పడుతూ ఉండాలి. ఒక రోజు వస్తుంది, దీపమును వెలిగించి కొంచెము కింద మంచము కింద పెట్టే దేవుడు కాదు, కానీ అనేక మందికి వెలిగించుటకు ఆయన దీపపు స్తంభం మీద పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే నీ జీవితము కూడా అహర్నిశలు ప్రభుని ప్రేమిస్తూ, ప్రభు పాదాలు కన్నీటితో కడుగుతూ, దేవుని అందలి భయము భక్తి కలిగే, ప్రవ్వా ఎవరు చూసినా చూడకపోయినా పర్వాలేదు ప్రవ్వా, నీ దృష్టి నాపై ఉంటే చాలయ్యా, నీవు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, నీ సన్నిధి నాలో ఉంటే చాలయ్యా అనే రీతిగా మనము దేవుని వైపే చూస్తూ మోకరించి ప్రార్థన చేసేవారిగా ఉంటే, ఆయన దీపాన్ని వెలిగించినప్పుడు దీపపు స్తంభం మీద పెడతాడు. అనేక మందికి వెలిగించుటకు నీ జీవితాన్ని కూడా ఆయన దీపపు స్తంభం మీద నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు దేవుని పాదాలను మీరు ఆశ్రయించి ఉండాలా, దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉండాలా. అసాధ్యమైనది ఏది లేదు నీకు, అద్భుతాలు చేయుట నీకే సాధ్యము. నా జీవితాన్ని మార్చగలవు, నీ నామానికే స్తోత్రము, నీ నామానికే స్తోత్రము. To your name.